తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులు మాత్రము మరి వాళ్ళ భూములు గత ప్రభుత్వంలో ధరణిలో మోకా మీద ఒకరుంటే పేర్లు ఒకటి వచ్చినాయి. అవి వెంటనే మాకు నేమ్ చేంజ్ చేయాలని, తర్వాత వివిధ రకాల కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు, తర్వాత కోర్టులలో ఉద్యోగ నియామకాల విషయంలో పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని అప్పటికప్పుడు కొన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి పెద్దవాళ్ళు వచ్చారు, ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు, అవన్నీ కూడా అప్పటికప్పుడు కొన్ని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా జటిలంగా ఉన్న సమస్యలు నాకు కనిపించినాయి. పాపం మోక మీద ఒకరున్నారు భూమి, గత ప్రభుత్వంలో వాళ్ళ భూములు వేరే వాళ్ళ పేర్ల మీద పడ్డది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేధిస్తున్న సమస్య. మాకు కూడా ఎక్కడికి పోయినా కూడా అప్లికేషన్స్ అదే వస్తుంది. ఈ రోజు కూడా అదే ఎక్కువ వచ్చినాయి, ఇందిరా మిల్లులు ఎక్కువ వచ్చినాయి. తర్వాత ఒకటి రెండు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే గతంలో ఉన్నటువంటి పెండింగ్ కోర్టు కేసులలో ఉన్నటువంటి, కాబట్టి ఖచ్చితంగా అవన్నీ సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు నేను కూర్చున్నా కాబట్టి మేము కూడా ఫాలో అప్ చేస్తాం. గాంధీ భవన్ నుంచి కూడా ఫాలో అప్ చేసి సంబంధిత ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్లకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది.